శాసన మండలిలో నిమ్మల రామానాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎన్జిటి కూడా ఎటువంటి పనులు చేయడం లేదని ఫొటోస్ కూడా అఫిడవిట్ చేయమన్నారు. ఇంకా దురదృష్టం ఏంటంటే ఎన్జిటి మొన్న చాలా క్లియర్గా లేటెస్ట్గా ఇచ్చినటువంటి రిపోర్ట్స్లో కూడా ఏదైతే ఈఏసీ అనుమతులు లేకుండా, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అనుమతులు లేకుండా ఏదైతే డిపిఆర్ నెపని చెప్పి ఏదైతే పనులు చేశారో అవన్నీ కూడా పూర్వపు స్థితికి తీసుకురమ్మని సార్. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు అధ్యక్ష? చేసినటువంటి పనులను కూడా మళ్ళీ పూర్వపు స్థితికి తీసుకురమ్మని 27/2025 తేదీన మరి వాళ్ళు ఈఏసీ మళ్ళీ వాళ్ళందరూ కూడా మళ్ళీ మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ మనకు ఉత్తర్వులు ఇచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే ఈ రకంగా ఏదైతే మరి ఈవేళ గౌరవ సభ్యులు కూడా అడుగుతూ ఉన్నారు, ఏదైతే మరి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి లేదా ఇరిగేషన్ మినిస్టర్ గారు చెప్పాలని, మరి ఏదైతే ఆ రోజు 2020లో నిలిచిపోయినటువంటి ప్రాజెక్టు సమయానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళు చెప్తూ ఉన్నారు ఏదైతే కొంత అమౌంట్ మేము ఖర్చు పెట్టి చేస్తామని. మరి ఏదైతే అమౌంట్ కూడా ఎప్పుడు ఖర్చు పెట్టారు? ఏదైతే మట్టి పనులు ఏవైతే మెత్తగా వచ్చేటువంటి మట్టి పనులు ఏవైతే ఉంటాయో, ఏదైతే లిఫ్ట్ పేరు చెప్పి గుంతలు ఏవైతే ఉంటాయో, మోటార్లు ఫ్యాక్టరీలో తయారైన మోటార్లు తీసుకొచ్చి అక్కడ పెడితే ఆటోమేటిక్గా దాని బిల్ అయిపోద్ది అధ్యక్ష. మరి ఈ రకంగా డబ్బులు వచ్చేటువంటి పనులు చేశారు తప్ప ఆ పనులు కూడా ఎప్పుడు అధ్యక్ష? ఎంబుక్ రికార్డులు చూశాను అధ్యక్ష. 2021 వరకునే వీళ్ళు ఎంబుక్ రికార్డు ప్రకారం అక్కడ పనులు జరిగినాయి అక్క. మరి 2021 తర్వాత 2024 వరకు జగన్మోహన్ రెడ్డి కదా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మరి 2021 నుంచి 2024 వరకు ఎందుకు ఆ ప్రాజెక్టు పనులు పూర్తి చేయలేకపోయారు? ఈవేళ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా అధ్యక్ష. ఈవేళ చంద్రబాబు నాయుడు గారిని అడగడం కాదు అధ్యక్ష, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ యొక్క రాయలసీమ సభ్యులు నిలదీసి ఉండవలసినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అధ్యక్ష, ఈ రోజు నేను కూడా చూశాను అధ్యక్ష, ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఏదైతే ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ పేరు చెప్పి ఏదైతే గొంతులు మట్టి వచ్చేటువంటి పనులు చేసి ఒక్క చుక్క నీరు వీళ్ళు తీసుకురాలేదు అధ్యక్ష 5 సంవత్సరాల్లో. ఇదే కాదు అధ్యక్ష, జిఎన్ఎస్ఎస్కి హెచ్ఎన్ఎస్ఎస్ లింక్ అని చెప్పి పైపులు తెచ్చుకుని అక్కడ పెట్టుకున్నారు, మట్టి పనులు చేశారు, 900 కోట్ల రూపాయలు బిల్లు చేసుకున్నారు అధ్యక్ష. ఒక్క చుక్క నీరు అక్కడ కూడా రాలేదు అధ్యక్ష. మూడవది ఆవులపల్లి, ముదివేడు, నేతిగుంటపల్లి రిజర్వాయర్లు అని చెప్పి అక్కడ కూడా పనులు చేశారు, ఈసీ అనుమతి లేదని దానికి 100 కోట్లు జరిమానా విధించింది అధ్యక్ష. అది కూడా ఒక చుక్క నీరు రాలేదు అధ్యక్ష. అంటే వీళ్ళు చేసినటువంటి పనులు చూస్తూ ఉంటే కేవలం ఏదైతే డబ్బులు జేబులు నింపుకోవడానికే పనులు తప్ప రాయలసీమ చిత్తశుద్ధి కోసం పనిచేసినట్టుగా అక్కడ కనపడలేదు అధ్యక్ష. ఈరోజు గౌరవ సభ్యులు అడుగుతూ ఉన్నారు ఈవేళ చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ద్రోహిని. ఈవేళ సూటిగా నేను కూడా అడుగుతూ ఉన్నా, ఏదైతే ఈవేళ జిఎన్ఎస్ఎస్ గురించి మాట్లాడుతాను. మీరు 15 నిమిషాలు అవకాశం ఇచ్చారు అధ్యక్ష. మీరు వాళ్ళకి 20 నిమిషాలు అధ్యక్ష ఇచ్చారు అధ్యక్ష. సమాధానం చెప్పాలి కదా అధ్యక్ష, సమాధానం